బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అదేవిధంగా ఇంట్లో అద్దాలు ఎక్కడ పెట్టాలనే దానికి కూడా వాస్తు ఉంటుందంటారా? వాస్తు అని చెప్పడానికి లేదమ్మా. అది ఏమవుతుంది అంటే అద్దం ఏదైతే మనం చూసుకునే మిర్రర్ ఏదైతుందో దాన్ని వర్చువల్ అంటే ఆల్టర్నేటివ్ డోర్ కింద మనము చెప్పుకుంటాం. ఎందుకు అంటే మనం ఒకసారి ఎక్కడైనా వీలు కానప్పుడు అద్దం పెట్టాల్సి వస్తే మెయిన్ డోర్కి ఎదురుగానో ఇంకో దగ్గర పెడతాం. అది డోర్ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి నైరుతిలో కానీ దక్షిణ భాగంలో నైరుతి దక్షిణం కానీ నైరుతిలో కానీ లేకుండా దక్షిణంలో కానీ పడమట నైరుతిలో కానీ ఎక్కడ కూడా లేకుంటే ఆ ప్రాంతాలలో అంటే ఉచ్చస్థానం కాకుండా నీచ స్థానాలు అంటాం మనము 4 భాగాలు చేసి. ఎక్కడ కూడా నీచ స్థానాలు లేకుండా అంటే హాఫ్ చేస్తే తూర్పు పక్క హాఫ్ చేస్తేనే సౌత్ ఈస్ట్ అంటే అగ్ని అంటే మనం ఆగ్నేయం ఏదైతే ఉన్నదో దాన్ని నీచ భాగం అంటాం. అట్లనే దక్షిణానికి పోయినప్పుడు నైరుతి వైపు ఏదైతే ఉందో నైరుతి నీచ భాగం అంటాం. అట్లనే పడమట పోయినప్పుడు నైరుతి వైపు ఎడమ వైపు అక్కడ కూడా మనం నీచ భాగం అంటాం. ఈ నీచ భాగాలు ఏవైతే ఆ నీచ భాగంలో ఏది కూడా అద్దాలు కానీ అంటే మిర్రర్స్ ఎటువంటి మిర్రర్ పెట్టకుంటే మంచిది. పెట్టుకుంటే సరి చేసి పక్కకు పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. అయితే ఇప్పుడు ఇల్లు కట్టున్నప్పుడు ఒక పూజ గది అనేది సపరేట్గా పెట్టుకుంటాం. ఇది ఏ ప్లేస్లో పెట్టుకుంటే మంచిదంటారు? పూజ గది అమ్మ ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫస్ట్. ఎందుకు అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు ఇల్లు కట్టినప్పుడు మనం ఇక్కడ ఎక్కడ కన్సిడర్ చేస్తామంటే పంచభూతాలు అనే వర్డ్ ఏదైతే ఉన్నదో ఇల్లు కట్టడి చేసుకున్న భూతాలు అష్టదిక్పాలకులు అన్న వర్డ్స్ ఉంటాయి. ఇవి కట్టడి చేసిన తర్వాత అన్ని భాగాలంటే ఈశాన్య భాగం కానీ తూర్పు భాగం కానీ ఎక్కడైనా దేవతలు వాళ్ళ దేవాలయానికి ఏ విధంగా ఉంటారు అష్టదిక్పాలకు ఏ విధంగా అదే మన ఇంట్లో కూడా ఉంటారు. కాబట్టి మీకు ఎక్కడ కంఫర్టబుల్ తొక్కుడు లేనిది ఎక్కడన్నా మీరు దేవాలయాన్ని నిర్మించుకోవచ్చు, లేకుంటే చిన్న స్పేస్ని అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అమ్మ. ఇల్లు కట్టినప్పుడు బాత్రూమ్స్ కూడా మెయిన్ కాబట్టి బాత్రూమ్స్ గురించి వాస్తు ఏం చెప్తుంది అమ్మ? యాక్చువల్గా బాత్రూమ్ అనే కాన్సెప్టే మనకు ఎట్లా అంటే ప్రాచీన వాస్తులు ముఖ్యంగా ఆధునికంగా కాకుండా ప్రాచీన వాస్తులు బాత్రూమ్ అన్నది ఇంటి లోపల కాంపౌండ్ వాళ్ళ లోపల లేదమ్మా. అదే ఈరోజు మనం ఏం చేసామంటే దాన్ని ఇంటి లోపల వరకు తీసుకొచ్చాం. బాత్రూమ్ తీసుకొచ్చి ఏం చేస్తున్నామంటే బాత్రూమ్ కట్టుకునేటప్పుడు ఒక చిన్నది ఇప్పుడు ఆగ్నేయం పెంచేసి బెడ్రూమ్లో ఆగ్నేయం పెంచేసో వాయువ్యం పెంచేసో లేకుంటే బెడ్రూమ్స్లలో చిన్న చిన్న ముక్కలు చేసుకే అది నార్త్ ఈస్ట్. ఇప్పుడు ఆగ్నేయంలో మనం కనుక బాత్రూమ్ కట్టుకుంటామా నార్త్ ఈస్ట్ బెడ్రూమ్కి కట్ అవుతుంది. ఇంకోటి ఇంట్లో నుండి బెడ్ మీదకి లేచిన తర్వాత తిన్నగా అంటే స్ట్రెయిట్గా ఆగ్నేయం వైపు అంటే ఆగ్నేయం వైపు వెళ్తూ ఉంటారు. అది కాకుండా ప్రాపర్గా దాన్ని ఏదైతే బెడ్రూమ్ సైజు ఉన్నదో మీకు కావాల్సిన సైజు ప్రకారం ఆ లెంత్ ఏదైనా లెంత్ కానీ ఏదైనా కానీ సమానంగా కట్టుకుంటే చాలా మంచిది. వాస్తు దోషాన్ని పరిష్కరించడానికి ఉపాయాలు ఏంటి? చాలా ఉన్నాయమ్మా. వాస్తు రెమెడీస్ అనొచ్చు, వాస్తుకు సంబంధించినటువంటి చాలా చేయొచ్చు. కొన్ని విషయాలల్లో అంటే ఉత్తరంలోనో తూర్పులో కనుక కొండలు లేకుండా ఉంటే రిమైనేది అన్ని ప్రతిదానికి రెమెడీ ఉన్నదమ్మా. పరిష్కారాల కంటే ముందు మన ఇల్లు కట్టుకునేటప్పుడే లోపాలు లేకుండా వాస్తు ముందే చూసుకొని కట్టేసుకుంటే ఇంకా తర్వాత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే ఫ్యాక్టరీలు ఆఫీసులకు కూడా ఈ వాస్తు అనేది చూస్తారు కదా, దీనికి ఏ విధంగా చూస్తారు? చాలా ఫ్యాక్టరీస్ మూతపడడానికి కారణం వాస్తమ్మ. బ్యాంక్రప్సీ ఫైల్ చేయటం అంటే బ్యాంకులతోటి ఇబ్బందులు పడి డబ్బు ఎవరు కూడా బ్యాంక్స్కి లోన్ తీసుకున్నప్పుడు కట్టాలని అనుకుంటారు. వాళ్ళ క్రెడెన్షియల్స్ వాళ్ళ పరువును ఎప్పుడు కూడా తాకట్టు పెట్టి తీసుకుంటారు, వాళ్ళ ప్రాపర్టీస్ తాకట్టు పెట్టి తీసుకుంటారు. కానీ ఏంటి అంటే స్థలం కొన్నప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయమ్మా ఫ్యాక్టరీస్లలో ఏమవుతుంది అమ్మా రోడ్డు ల్యాండ్ చాలా తక్కువ ధరకు కావాలని చెప్పేసి సిటీకి దూరం వెళ్ళి కట్టుకుంటారు. అది మన భారతదేశంలోనే కాదు ఎక్కడైనా. కానీ ఆ వెళ్ళిన దీంట్లో రోడ్డు అన్నది చూడరు, రోడ్డు క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళకి ఎవరైతే రోడ్డు సొంతంగా క్రియేట్ చేసుకుంటారో నడక ఉండదమ్మా, వాళ్ళు తప్ప ఇంకెవరు నడవరు. ఏ రోడ్ అయితే వీధి ప్రాపర్గా ఉండదో నడక ఉండదు. ఎక్కువ నడక అంటే జనం బాగా నడిచేది ఊరు ఒక విలేజు లేకుంటే ఇంకో రకమైనటువంటి అక్కడ నుండి ఇంకో దానికి ముందుకెళ్ళడానికి ఆస్కారం లేనటువంటి స్థలంలో కనుక ఫ్యాక్టరీ కట్టినా లేకుంటే దక్షిణ భాగం డౌన్లో పెట్టుకున్నా పడమట కనుక డౌన్లో పెట్టుకున్నా లేకుంటే దిశ లేకపోయినా వాళ్ళు ఫ్యాక్టరీ లోపల ప్లేస్మెంట్స్ ఏది ఎక్కడ ఉండాలో ప్రాపర్గా చూసుకొని ప్లాన్ చేసుకొని కట్టుకోకపోయినా ఇబ్బందులు పడేదానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కట్టిన నుండి 3.5 సంవత్సరాల మూతపడడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుందమ్మా. అయితే మీకు ఈ వాస్తుపై నమ్మకం ఎలా ఏర్పడింది? ఏ విధంగా అయితే నేను ప్యాషన్ ఫస్ట్ నేను చదువుకునే రోజులల్లో మా గురువుగారి దగ్గర వచ్చేటోళ్ళు కలిసేటోళ్ళం.
ఆ కలిసే క్రమంలో ఏమైందంటే చాలా ఇంట్లో వాళ్ళకు తనకు హైదరాబాద్ కొత్తున్నప్పుడు నేను హైదరాబాద్లో వాళ్ళకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వాస్తుకి వెళ్తున్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఏం చేస్తుండే అంటే తనతో పాటు వెళ్తుండే. సో వాళ్ళ రిజల్ట్స్ చూసినాను, చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత నేను కూడా కొన్ని ప్రయత్నం చేసినాను, నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఆ విధంగా తనతో అలానే చేస్తాను. కాలం చేసిన తర్వాత ఆయనది ఏదైతే ఉన్నదో ఆయన ఆ విధంగా నేను కంటిన్యూషన్ చేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.